జననాట్య మండలిలో వేల సంఖ్యలో ఉన్నారు కదా కళాకారులు. వాళ్ళందరినీ నక్సలైట్లని అనుకోవచ్చా? అనలేము కదా, ప్రజా సంఘం వాళ్ళకి సంబంధించింది కదా అది. నక్సలైట్ కాదు, ప్రజా సంఘం కదా మన విప్లవశ్రీ. కాబట్టి నక్సలైట్లు అనేది ఎట్లా అంటావు దాన్ని? అంటే ఒక రాజకీయ పాటలు పాడుతున్నారు. పోనీ ఇప్పుడు అందరినీ నక్సలైట్లు అంటావు అనుకో, ఇక దానికి నేను జవాబు చెప్పలేను దాన్ని. ఇప్పుడు ప్రశ్నించే వాడంతా నక్సలైట్లు అంటే ఇక దానికి నేను జవాబు చెప్పలేను. కానీ కాబట్టి అప్పుడైతేనేమో ఒక సమాజాన్ని, అందుకోసం నీకు చిన్న ఉదాహరణ చెప్తా. మన నిజామాబాద్ జిల్లాలో ఇప్పుడు జన్నాట్య మండలి పుస్తకం ఉంటుంది. జన్నాట్య మండలి పుస్తకం ఉన్నదనేసి పట్టుకొని ఆయన జైల్లో పెట్టి కేసు పెట్టిండ్రు. ఓకే. ఒక అబ్బాయికి ఆ జన్నాట్య పుస్తకం ప్రజెంట్ చేసిండ్రు. ఏం కేసు పెట్టిండ్రని వకీలు అడిగిండ్రు. ఇగో ఈయన జన్నాట్య మండలి పుస్తకం ఈ పాటలన్నీ మొత్తం ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయమని ఉన్నాయి అంటే ఆ లాయర్ ఏం చేస్తే మొత్తం జన్నాట్య పాటల పుస్తకం చదువుతాడు. అరే ఇవి చైతన్యవంతం చేయని ఉన్నాయి కదా, ఇంకా ఇల్లు ఏం లేవు కదా అనేసేసి కొట్టేసేస్తాడు. ఇది ఏం సంబంధం లేదు, ఆ పాటలు వాడుకోవచ్చు అని కొట్టేసేస్తాడు కేసు. ఓకే. కాబట్టి అట్లా కదా కేసు. కాబట్టి నువ్వు పార్టీకి సపోర్ట్ చేస్తున్నావు, ఈ పార్టీకి ఉపయోగపడే పాటలు ఇవి, కాబట్టి అందుకోసం దీన్ని ఉండనీయొద్దు అనేది అప్పుడు అట్లా చేశారు. కాబట్టి అందుకోసం మేము ఇక్కడుండి పాడటం ఎంత పేరు వస్తుంది కదా అసలు. ఇక్కడ ఉంటే అక్కడుండి మాకు ఏం పేరు వస్తుంది? ఏం పేరు రాదు. ఇక్కడ ఉంటే జనంలలో చాలా పేరు వస్తుండే. మేము ఎందుకు లోపలికి పోతాం? మంచి ఇక్కడనే చేతనం చేస్తూ పాటలు పాడుతుంటుంటాం. పోయేటోళ్ళు వాళ్ళ ఇష్టం నిర్ణయించుకుంటే. మేము పాటలను పోయేటోళ్ళు, ఇప్పుడు మేము పాటలను పోయినాం కదా, మా పాటలను ఎవరైనా పోతే వాళ్ళ ఇష్టం. ఇప్పుడు భూస్వామ్య సమాజం పుట్టి 3600 సంవత్సరాలు, రేపే మారుతుంది అది? చెప్పండి. అంటే ఒక తరం పోవాలి. ఇప్పుడు ఈ వ్యవస్థ కూడా ఇప్పుడు నీకు 80లో ఉన్నప్పుడు ఇట్లుందా? ఇన్ని సంవత్సరాలు పట్టింది కదా ఇట్లా మారనీకి. కాబట్టి అట్లనే ఆ వ్యవస్థ మారనీకి చాలా సమయం పడుతుంది. అది ప్రపంచ పాలిటిక్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నీకు మన 1905లో పార్టీ పుట్టింది రష్యాలో, నీకు 10 విప్లవం వచ్చింది. 17 సంవత్సరాల లోపలనే. నీకు చైనాలో 21లో పుట్టింది, 49 విప్లవం వచ్చింది. కాబట్టి శాస్త్ర ప్రకారం 20 సంవత్సరాలు పడుతుంది, 50 సంవత్సరాలు పడుతుంది, చెప్పలేము దీన్ని. కాబట్టి అట్లనే ఇక్కడ ఇంకోటి ప్రత్యేకంగా కుల సమస్య ఉంది, అక్కడ లేకుండే. ఇది ఒక క్రిటికల్ సమస్య, కులానికి సంబంధించిన సమస్య ఇక్కడ భారతదేశం ఒక క్రిటికల్ సమస్య ఇది. కాబట్టి ఇవన్నిటిని విశ్లేషించి, అంత పెద్ద పండితుని నేను గాను, కాబట్టి ఇవన్నీ విశ్లేషణ చేసి ఎవరెవరో రకరకాల నిర్ణయం చేస్తారు. మాకు అప్పుడు జనాన్ని పాటలు పాడితే అది నచ్చింది, ఇది కరెక్ట్ అనుకున్నాం, వెళ్ళిపోయినాం. కాబట్టి శాత కాదు. ఇప్పుడు 50 సంవత్సరాలు చేసినాం కాబట్టి నా కాళ్ళు సమస్య వచ్చింది, నా కళ్ళ సమస్య వచ్చింది, కాబట్టి నేనేం చేసినా నేను దూరం అయిపోతున్నా అని చెప్పి నేను వచ్చేసిన. అయితే మీరు విప్లవం అంటే అడవిలోకి వెళ్ళేటప్పుడే మీ చేయి విరిగింది కదా, ఎట్లా విరిగింది? అంటే నేను జన్నాట్య మండలి సాయుధ జన్నాట్యం ఏర్పాటు చేసిండ్రు. మన నల్లమల్లల భాస్కరు, అరుణ, విజయ, సత్యం అంటే ఆయన ఏంటంటే ఇప్పుడు ఇక్కడ సిట్లో ఉప్పల్లో ఎక్కడ ఉంటాడు ఆయన ఏంటంటే తెలుసా, అమరవీరుల 400 పాటలు రాసిండు ఒక్కడే. అందరు అమరవీరుల మీద, ఒక్కడ అమరవీరులు నిన్న చనిపోతే ఇలా పాటలు రాసేస్తుండే ఆయన. 400 పాటలు రాసిన సత్యం అంటే ఆయన పేరు ఇంటికాడ శ్రీనివాస్ అనుకుంటా, గుర్తులేదు. 400 పాటలు ఒక్కడే అమరవీరుల మీద చూడు. మళ్ళీ ఆయన పెద్ద PhD డిగ్రీ అది చేసిందే కాదు. నీకు జన్నాట్య మండలిలో ఎవరు కూడా చాలా టాప్ చదివిన వాళ్ళు కాదు. టాప్ చదివిన నుంచి ఇప్పుడు ఆయన PhD చేసిండు. ఆయన మన కృష్ణ అంటే ఆయన ఒక ఆయన బాగా చదివిండు, ఆయన ఒక డిగ్రీ ఏదో. తర్వాత రమేష్, దివాకర్ వీళ్ళంతా డిగ్రీలు చదివిన వీళ్ళంతా. తర్వాత మన ఈయన సుబ్బారావు ఉండి విశాఖపట్నం, వీరగాథలు పాడరా విప్లవ వీరచరితలు పాడరా వీరగాథలు పాడరా అని పాడుతుండే ఆయన. అంటే సంగీతం ట్యూన్ ఉంటుండే, భలే పాడుతుండే. మేము ఇదొక వెరైటీ పాడుతుండే తీయ అని అనుకుంటుంటాం. కాబట్టి అట్లా ఆయన కూడా బాగా PhD ఏదో చేసిండు. కాబట్టి ఇట్లా వీళ్ళు ఉన్నారు చూడు మన విప్లవశ్రీ. కాబట్టి ఈ తెలంగాణలో కూడా సాహిత్య జన్నాట్యం ఏర్పాటు చేసింది. పోయినసారి చెప్పింది నేను. దాంట్లో సాగరు, సుదర్శను, సంజీవ్ అంటే ఇప్పుడు పాటలు పాడుతుండే. ఇప్పుడు సమ్మక్క సారక్క మీద పాట పాడి రిలీజ్ చేసిండు ఆయన.
సంజీవ్ అని ఏట రవి అంటారు ఆయనని. ఆయన సాయుధ జన్నాట్యమంలో ఉండేవాళ్ళు. వాళ్ళకి ట్రైనింగ్ వేయనికి పోయినాం మేము నైట్లో. పోతున్నప్పుడు ఏమైందంటే ఓర మీద నడుస్తున్నప్పుడు ఆ లైట్ వేయొద్దు కదా, మేము సిటీలో ఉన్నింటాం అప్పుడు. లైట్లు చూసిన వెళ్తులు ఉంటాం, చీకటి పోతే నడవనికి రాలే. కథం బాయిల పడిపోయినా, 10-20కి బాయిల పడ్డా, 2:30-3 గంటల వరకు బాయిలనే ఉన్నా. అప్పుడు ఇరిగిపోయింది చెయ్యి. ఇరిగిపోతే అప్పుడు 2:30కు మొత్తం వచ్చి తీసి ప్రజలను తీసుకొచ్చి ఇక్కడ నిమ్స్లో తెల్లారి నిమ్స్లో తీసుకొచ్చి గద్దరిగిట్టు వచ్చిండు. వచ్చేసి ఉండు ఏం పర్లే ఇక్కడ ఉండొచ్చు అని అన్న తర్వాత 3 రోజుల తర్వాత నేను చెప్పిన చూడు ఇట్లా అనురాధ డాక్టర్ వేషంలో వచ్చేసి మళ్ళీ కిడ్నాప్ చేసి తీసుకుపోయాడు. మీరు కిడ్నాప్ అయినప్పుడు మీ చేయి బాగాలేదు? పట్టితోటి ఉన్నది మొత్తం సిమెంట్ పట్టి వేసిండ్రు అప్పటికి. పట్టితో ఉన్నది. ఎంఎస్ రెడ్డి అని రాపించిన, దాంట్లో శేఖర్ రెడ్డి అని పేరు రాపించిన. ఎట్లా ఏమైంది అంటే కలా బాగా తాగి పెళ్ళికి పోయినా, మూత్రం పోయినకి పోతే అట్లకెళ్ళి బాయిల పడిపోయినా అని చెప్పిన. మరి ఇట్లా చెప్పాం కదా నాకు నక్సలైట్ ఇట్లా చెప్తారా. చెప్తే చెయ్యి ఇడికి నరికేస్తామని అన్నారు. నాకు ఇక ఆలోచనలు పడ్డాను, అమ్మేటి చెయ్యి నరికేస్తామంటుండేది డాక్టరు అని. అయితే కిడ్నాప్ అయిన తర్వాత మొత్తం ఎక్స్పోజ్ అయిపోయింది. అయ్యే వరకు ఇక ఆయన రాజిరెడ్డి ఉండే దాని డైరెక్టర్, నిమ్స్ డైరెక్టర్ అంతా. మళ్ళీ పోలీసులు మొత్తం గద్దర్ అంతా చేశారు. మళ్ళీ తీసుకొచ్చిండ్రు. తీసుకొచ్చి అడిచిపెట్టారు. కాబట్టి అప్పుడు ఏం చేశారంటే చెయ్యి నరికిస్తామన్న వాళ్ళు మొత్తం రిపేర్ చేసిండ్రు. అంటే ఎక్స్పోజ్ అయిపోయింది ఆయన సంజీవ్ అనేది. కాబట్టి రాజిరెడ్డి వచ్చి చెప్పి మాట్లాడే, ఏం లేదు చెయ్యి నీకు సార్ ఇట్లా చెయ్యి నరికేస్తున్నారు, మన ఎట్లా పని చేయాలి అంటే నరకని నేను చూస్తా కదా అని చెప్పిండు ఆయన. కాబట్టి చేసి ఆపరేషన్ చేసి ఇట్లా వరకు చేసింది. ఇప్పటికీ రావు ఇట్లా ఏళ్ళు రాదు, ఇట్లా రాదు, ఇవి రావు. మొత్తం ఇట్లా పిడి ఉంటుంది, ఇట్లా పట్టుకోలేను, ఇంతవరకే ఉంటుంది. ఇట్లా చూడ నడిపించిన తుపాకి పట్టుకొని అట్లనే. అంటే నువ్వు డిసైడ్ చేసుకుంటావు చూడు విప్లవశ్రీ, ఇక నీకు ఏవి ఎదురు రావు. డిసైడ్ కావాలి ముందుగా, అంతే. డిసైడ్ వస్తే నీకు ఆరోగ్యము ముందర రావు. ఇప్పుడు ఉదయ్ చనిపోయిన చూడు, ఆయన 3 ఇంజెక్షన్స్ చేసుకుంటుండే రోజు. మనం కడుపుకు ఇది ఏంటి ఇన్సులిన్, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం. మరి ఆయన ఎట్లున్నాడు అంటే డిసైడ్ చేసుకున్నాడు విప్లవం కోసం సత్తామని. నీకు ఆరోగ్యం పక్కకు రాదు, నీకు ఏది ముందుకు రాదు.